హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అదిరిపోయే శుభవార్త అయితే వచ్చిందండి. సో, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి మహిళలకు సంబంధించి రూ. 18,000 విడుదల చేసేందుకు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. సో, మనకు అంతా కూడా సంక్రాంతి కానుకగా అయితే వేస్తారని అందరూ భావించారు. కానీ దీనైతే మనకు స్కిప్ చేసి కొత్త తేదీనైతే ప్రకటించారండి. సో, ఈసారి ఫైనల్‌గా మనకు ఏ తేదీన డబ్బులైతే ఖాతాల్లోకి పడబోతున్నాయి, ఎవరెవరికి వస్తాయి, ఎవరెవరికి రావు, ఈ యొక్క విషయాలన్నీ కూడా క్లారిటీగా అయితే నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేయండి. పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవచ్చు. ఇక మనం లేట్ చేయకుండా టాపిక్‌ని అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పథకాలలో మహిళల కోసం ప్రత్యేకించి తీసుకొచ్చిన పథకమే ఆడబిడ్డ నిధి. ఈ పథకం కింద 18 సంవత్సరాల వయసు నిండినటువంటి మహిళలందరికీ కూడా ఈ పథకానికి అర్హత సాధిస్తారు. 60 సంవత్సరాలపు వయసు కలిగిన వారందరూ కూడా. ముఖ్యంగా 18-60 సంవత్సరాల వయసు మధ్యలో ఎవరైతే అర్హత సాధించినటువంటి మహిళలు ఉంటారో వారందరి ఖాతాలలోకి నేరుగా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏడాదిలో రూ. 18,000 అనగా నెలకి రూ. 1,500 చొప్పున అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క మహిళకు ఆడబిడ్డ నిధి స్కీమ్‌ని అయితే అమలు చేస్తామని హామీ ఇచ్చారు. సో, హామీలలో భాగంగా ఇప్పుడు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేసే పనిలో నిమగ్నమైంది. అందులో భాగంగానే అర్హులను గుర్తించే పనిలో భాగంగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అర్హులను గుర్తించే పనులైతే రాష్ట్ర ప్రభుత్వం పడిందండి. సో, చాలామంది కామెంట్స్ రూపంలో అడుగుతున్నారు, బ్రదర్ ఈ యొక్క ఆడబిడ్డ నిధి స్కీమ్‌కి సంబంధించి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు వస్తాయా రావా అని కూడా అడుగుతున్నారు. సో, ఇది కూడా నేను మొత్తం కవర్ చేస్తాను. వీడియోనైతే మీరు స్కిప్ చేయొద్దు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్‌గా అయితే చూడండి. ఇక మనం అప్డేట్‌ని గనక క్లారిటీగా గనక చూసుకుంటే, సో, ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి రీసెంట్‌లీ జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్‌లో భాగంగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క మహిళ ఖాతాలోకి నేరుగా డబ్బులైతే విడుదల చేస్తామని ప్రకటించారండి. అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నెలకి రూ. 1,500 చొప్పున కాకుండా ఏడాది కాలంలో ఒకేసారి రూ. 18,000 డబ్బులనైతే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు డిసైడ్‌మెంట్ అయితే చేసుకుంది. అందులో భాగంగానే ఇప్పుడు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల్లో అర్హులను గుర్తించే పనులైతే పడిందనమాట. సో, అర్హుల్ని ఏ విధంగా గుర్తించబోతున్నారు అనే విషయం తెలుసుకోబోయే ముందుగా అసలు అర్హతలు ఏంటి? ఎలాంటి వారికి అర్హత వస్తుంది అనే మనకు మార్గదర్శకాలను గనక చూసుకుంటే మనకు క్లారిటీ వస్తుంది. సో, అర్హతలు గనక మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క రేషన్ కార్డ్‌కి ఎవరైతే కుటుంబంలో ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈకేవైసీ అనేది పూర్తి చేసుకొని ఉండాలి. అంటే వాళ్ళ రేషన్ కార్డ్ అనేది యాక్టివ్‌లో ఉండాలి. ఇంకా రెండో పాయింట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్వత నివాసి అయి ఉండాలి. ఇక మూడో పాయింట్ వచ్చేసి క్యాష్ టు ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది మీరు కలిగి ఉండాలి. అలాగే రేషన్ కార్డు, ఆధార్ కార్డు, మీకు పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్‌కి ఎన్‌పీసీ మ్యాపింగ్, ఇవన్నీ డాక్యుమెంట్స్. ఇక మనకు రూల్స్ విషయానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేత గుర్తింపు పొందినటువంటి నివాస ధృవీకరణ పత్రం అనేది ఉండాలి. అంటే చాలామందికి ఈ యొక్క నివాస ధృవీకరణ పత్రం అంటే ఆందోళన పడుతుంటారు. సో, టెన్షన్ పడాల్సిన పని లేదు. ఆధార్ ఉన్నా సరిపోతుంది. సో, మనం శాశ్వత నివాసి అని చెప్పేసి అక్కడ మనకు పర్మనెంట్‌గా అయితే ఉండాలి. పర్మనెంట్ అడ్రెస్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వారిదై ఉండాలి, సరిపోతుంది. ఇక మనకొచ్చేసి మన యొక్క రేషన్ కార్డ్‌లో ఎవ్వరు కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఉండకూడదు. సో, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా గనక ఉంటే ఖచ్చితంగా వాళ్ళని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనర్హులుగా గుర్తిస్తుంది. రేషన్ కార్డ్‌లో ఉన్న వాళ్ళందరినీ అనర్హులుగానే కౌంట్ చేసుకుంటుందనమాట. సో, కాబట్టి మీ యొక్క రేషన్ కార్డ్‌లో ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఉండకూడదు. ప్రభుత్వానికి ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టేవారు ఎవరైనా సరే మీ రేషన్ కార్డ్‌లో ఉండకూడదు. అలాగే ప్రభుత్వ నుంచి మాజీలు గానీ, అంటే మాజీ ఉద్యోగులు గానీ, ప్రస్తుత ఉద్యోగులు గానీ, లేదా ప్రస్తుతం పెన్షన్ పొందుతున్న వారు గానీ, ఎవరైనా సరే, సో, పెన్షన్ పొందేవారు కూడా, సో, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ కూడా తీసుకోకూడదనమాట ప్రభుత్వం నుంచి. సో, అటువంటి వారందరినీ కూడా మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు వాళ్ళందరినీ కూడా అనర్హులుగా గుర్తించి తొలగించడం అయితే జరిగిందనమాట. సో, ఇక మనకొచ్చేసి ఈ ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో మనకొక గుడ్ న్యూస్ ఏంటంటే, ఎవరైతే మున్సిపాలిటీ వర్కర్లు ఉంటారో సో, వాళ్ళకైతే వెసులుబాటు అయితే కల్పించారు. సో, మిగిలిన వాళ్ళకైతే మాత్రం వెసులుబాటు లేదు. సో, ఎవరైతే జెన్యూన్‌గా రేషన్ కార్డ్‌లో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ కూడా రేషన్ కార్డ్‌కి, ఆధార్ కార్డ్‌కి లింక్ చేసుకొని
ఎవరైతే ఈకేవైసీ పూర్తి చేసుకుని ఉంటారో వాళ్ళ యొక్క డేటాబేస్ అయితే మాత్రమే తీసుకుంటుంది. రేషన్ కార్డ్‌లో మీరు గనక ఈకేవైసీ చేసుకోకపోతే మీ డేటాబేస్‌లో మీ పేరు ఉండదు. సో, మీకు ఈ పథకం అయితే వర్తించదనమాట. ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హులకు సంబంధించి చూసుకున్నట్లయితే మీరు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులలో ఉన్నవారు మీ రేషన్ కార్డులో ఉండకూడదు. సో, వారికి ఈ పథకం వర్తించదు. ప్రభుత్వం నుంచి ఆల్రెడీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకునే వాళ్ళు గూడా ప్రతి నెల 1వ తారీఖున ఇంటింటికి వచ్చి పెన్షన్ ఇస్తారు కదా! ఆ పెన్షన్ తీసుకునే వాళ్ళకైతే ఈ పథకం వర్తించదు గానీ, వాళ్ళు కాకుండా వాళ్ళ ఇంట్లో ఎవరైనా మహిళలు అర్హత ఉంటే వాళ్ళకొస్తుంది. సో, ప్రభుత్వం నుంచి ఒక బెనిఫిట్ అంటే ఒక యూనిట్‌లో ఎవరికైనా సరే ఇద్దరు, ముగ్గురు మహిళలుంటే వాళ్ళలో ఒకరికి పెన్షన్ వస్తుంటే మిగతా ఇద్దరికి ఈ స్కీమ్ వర్తిస్తుందనమాట. సో, అట్లాగనమాట. ఆ అర్థంలో మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పిందనమాట. సో, ఇప్పుడు మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఎవరైతే 300 యూనిట్ల కంటే కరెంట్ బిల్లు తక్కువ వాడుతుంటారో వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. 300 యూనిట్ల కంటే కరెంట్ బిల్లు అధికంగా వాడే వారికి ఈ పథకం వర్తించదు. ఇక సొంత కారు కలిగిన వారికి 4 చక్రాల వాహనాల విషయంలో కూడా కండిషన్ అయితే అప్లై చేస్తారండి. సో, 4 చక్రాల వాహనాల విషయంలో యెల్లో కలర్ బోర్డు కలిగినటువంటి కార్స్, క్యాబ్స్ ఇట్లాంటివి ఉంటే నో ప్రాబ్లమ్. కానీ మీకు డైరెక్ట్‌గా వైట్ కలర్ బోర్డు కలిగినటువంటి కారు ఉంటే మాత్రం అది సొంత వెహికల్, ఓన్ వెహికల్ అవుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వారిని ఈ యొక్క స్కీమ్ నుంచి అయితే తొలగిస్తుందనమాట. సో, ఇక మనకు ఈ విధంగా అయితే కొన్ని మార్గదర్శకాలు అయితే ఇచ్చారు. అందులో కూడా మనకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ ఈ 4 కులాలకు సంబంధించినటువంటి ఎవరైతే 18-60 సంవత్సరాల వయసు కలిగినటువంటి మహిళలు ఉన్నారో వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది కాబట్టి సో, వారిని మాత్రమే ఫైండ్ ఔట్ చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇప్పుడు ఈ యొక్క డేటా అనేది కూడా మనకు రీసెంట్‌లీ జరిగినటువంటి మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ ఇవ్వడం కోసం జరిగినటువంటి సర్వే అండ్ పీ4 సర్వే ద్వారా అర్హులనైతే గుర్తిస్తున్నారనమాట. సో, గతంలో మాదిరిగా కాకుండా అంటే గతంలో అందరూ కూడా ఏమనుకునేవారంటే ఏదన్నా పథకానికి అప్లై చేయాలంటే మనం ఆధారు, రేషను అలాగే మనకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ ఎత్తుకొని పోయి ఆ సచివాలయంలో ఇచ్చి అప్లై చేసుకోవాలి. అప్పుడే మనకు డబ్బులొస్తాయి అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ విధానానికి స్వస్తి పలికారండి. సో, ఎవరైతే గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు ఆటోమేటిక్‌గా మీ రేషన్ కార్డ్ డీటెయిల్స్ అనేటివి కేంద్ర ప్రభుత్వం దగ్గర మరియు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అయితే ఆల్మోస్ట్ ఆల్ మన డేటా అంతా అయితే ఉంటుంది. రేషన్ కార్డ్‌కి ఆధార్ లింక్ అయితే చాలు. ఆధార్‌కి లింక్ అయినటువంటి ప్రతి ఒక్క డీటెయిల్ అంతా కూడా మనకైతే క్లారిటీగా అయితే ప్రభుత్వం దగ్గరకైతే వచ్చేస్తుందనమాట. సో, కాబట్టి ఆధార్ ఖచ్చితంగా మనకు బ్యాంక్ అకౌంట్‌కి లింక్ అవ్వాలి. అలాగే రేషన్ కార్డ్‌కి లింక్ అవ్వాలి. సో, ఇదైతే ఇంపార్టెంట్ అనమాట. సో, ఈ యొక్క విధానంలో మనకు ఈ పథకానికి సంబంధించినటువంటి ఆడబిడ్డ నిధి స్కీమ్‌కి సంబంధించిన రూ. 18,000 విడుదల చేయడం కోసం మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 8,900 కోట్ల రూపాయలను నేరుగా అర్హుల ఖాతాలోకి విడుదల చేసేందుకు మనకు మార్గం సుగమం చేసింది. సో, ఈ నెల రిపబ్లిక్ డే కానుకగా అర్హత కలిగినటువంటి మహిళల ఖాతాలలోకి నేరుగా డబ్బులతో విడుదల చేసేందుకు సిద్ధమైంది. అయితే ఈ పథకానికి సంబంధించి గతంలో సంక్రాంతి కానుకగా అని చెప్పేసి మనకు సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. అండ్ క్యాబినెట్ మీటింగ్‌లో కూడా మనకు ఈ డేట్ అయితే చెప్పారనమాట. సంక్రాంతి కానుకగా వేస్తామని కూడా చెప్పారు. కానీ కొన్ని అనివార్యమైనటువంటి కారణాల వల్ల అర్హుల్ని ఇంకా గుర్తించకపోవడం వల్ల సో, ఇప్పుడు నేను చెప్పాను కదా మార్గదర్శకాలు వీటికి అనుకూలంగా అర్హులను గుర్తించి అనంతరం న్యాయంగా ఎవరైతే అర్హత సాధిస్తారో వారికి మాత్రమే డబ్బులైతే ఇవ్వాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మనకు ఎట్టకేలకు శుభవార్తనైతే అందించింది. సో, ఈ యొక్క శుభవార్త ప్రకారంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 18-60 సంవత్సరాల లోపు మహిళలకు ఈ నెల మనకు 26 రిపబ్లిక్ డే కానుకకైతే నేరుగా ఖాతాలోకి డబ్బులైతే వస్తాయి. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ పథకానికి సంబంధించి ఎలిజిబుల్ లిస్ట్ కూడా నేను మీకైతే పెడతాను డిస్క్రిప్షన్‌లో. సో, వీడియో మీరు ఖచ్చితంగా డిస్క్రిప్షన్ పైన క్లిక్ చేసి కింద వచ్చినటువంటి ఆ యొక్క లింక్‌ని క్లిక్ చేసి మీ యొక్క అర్హుల లిస్ట్ అయితే చెక్ చేసుకోండి. ఫర్దర్‌గా ఈ యొక్క మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే రెగ్యులర్‌గా మీరు మన ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.